అది 10th వరదాకా నేనే ఉంచుకున్నా. మా మరదల్ని నా దగ్గరే ఉండు, మా తమ్ముడు చచ్చిపోకతోలుగా కూడా మా తమ్ముడు వచ్చి నా దగ్గరే ఉండి నా బిడ్డను చదివించుకుంటా అంటే నల్గొండలో మేమిద్దరు ఒకటే రూమ్లో కలిసి ఉన్నాం 2-3 ఏండ్లు. మా తమ్ముడు అప్పుడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాక కూడా నేను తీసుకొచ్చుకున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అప్పుడు కూడా ఉన్నది కదా నా దగ్గరే ఉంది రావని ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం. అది 10th చదివిన దాకా నేను అది కలిసే ఉన్నాం. ఉన్నా ఇద్దరు ఒక్కటే రూమ్లో ఉన్నాం. నాకు కూడా భర్త లేడు. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు చదువుకుంటుండు, ఒక కొడుకు బయట పనిచేస్తుండు. అది నేను మా అమ్మ ఉండే. మా అమ్మతోటి నేను మంచిగా అందరం ముగ్గురం మంచిగా తినేది ఏదున్నా మేము మంచిగా కష్ట సుఖాలు అనుభవించి, నాకు కూడా చిన్నప్పుడే భర్త చచ్చిపోయిండు. మా చెల్లెలాగా చూసుకున్నా నేను. మా సుష్మన్ అయితే నాకు బిడ్డలు లేరు కదా, ఆ బిడ్డల్లో లేని లోటు అంతా దాని మీద తీసుకుని చేసి పెట్టుకునేది. అత్త 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 అని మా తమ్ముడు చచ్చిపోతే ఇట్లా కొంగ పట్టుకొని తిరిగింది. నన్ను కూర్చొని బట్టలు పిండనీయకపోయేది. పిండనీయకుంటే నేనే అన్నది, ఎందుకు సుష్మా ఇట్లా అంటున్నావు అంటే, మీ తమ్ముడు నీకే చెప్పిపోయింది కదా నన్ను అన్నది. అది 2 ఏళ్ళన్నర పిల్ల. బయటికి పోయినా కానీ నన్ను తీసుకొని పోయేదాన్ని దాన్ని సంకలేసుకొని. ఏడికి పోయినా నా ఎమ్మడే ఉంది అన్నేళ్ళు. పక్కకే మా అన్నయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో మేము ఇట్లనే కలిసి తిరిగేదాన్ని. అన్నేళ్ళు మంచిగా బతికింది అది. ఇవాళ అంత కష్టపడి దాన్ని అంత పెద్దగా చేసి ఇవాళ దాన్ని లేకుండా చేసిర్రు. ఇప్పుడు సుష్మా వాళ్ళ అమ్మ కోలుకొని తను బయటకు వచ్చి చెప్తే కానీ ఏ విషయం అయింది తెలియాలి. ఇంకా సూర్యాపేటైనా పక్కన ఏదైనా ఊరమ్మ? సూర్యాపేట కాదు, నల్గొండ డిస్టిక్ మాది ఓన్ ప్లేస్ సిరిపురం. మా అన్నయ్య సిరిపురం. మా అన్నయ్య అబ్బాయి వాళ్ళది మల్లెపల్లి దగ్గర ఊరు పాల్వాయి. మరి చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ సుష్మా అంత పిరికిది కూడా కాదు, అంత నిర్ణయం తీసుకునేంత ఇది కూడా కాదు. తను ఇంజనీరింగ్ జాబ్ చేసిన స్టూడెంట్, ఆమె జాబ్ చేసింది కూడా ఒక ఎంప్లాయీ. అలాంటిది చిన్నప్పటి నుంచి తండ్రి దూరం అవడంతో కూడా అన్ని కష్టాలతోటి పెరిగింది. అలాంటిది ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడదు అని చెప్పేసి బంధువులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.